దూరదర్శన సప్తగిరి ప్రేక్షకులకు మా నాట్య కుసుమాంజలి. వారం వారం కొత్త అందాలతో, కొత్త పోకడలతో సరికొత్త అందాలను సంతరించుకుని శాస్త్రీయ నాట్యాలకు కొత్త హంగులు దిద్దుకుని నృత్య సంస్థల ప్రత్యేక మువ్వుల సవడిగా మీ ముందుకొస్తున్న మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఆనందిస్తున్న ప్రేక్షకులకందరకు మరొక్కసారి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రసమయము రమ్యము అయినటువంటి కావ్యం కానీ లేకపోతే ఒక అంశం కానీ దృశ్యంగాను నాట్యంగాను నిర్మించడం అనేది చాలా సున్నితమైన కళ. ఎందుకంటే ఈ నాట్యం అనేది రమణీయమైనది, సర్వకళా సమన్వితమైనది, నానాభావ పరిపుష్టి కలిగినది, నవరసభరితంగా రమణీయార్థ ప్రాతిపదికగా విశిష్ట వస్తు సమస్య పరిణామ పరిష్కారం నాట్యంగా చెప్తారు. ఈనాటి మన మువ్వుల సవడి కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు విశాఖపట్నం వాస్తవ్యులు, భారత నాట్యాచార్యులు శ్రీ అవసరాల రుక్మాజీరావు గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారం వారం ప్రముఖ నృత్య సంస్థల గురించి తెలుసుకుంటున్న నేపథ్యంలో ఈ వారం ప్రముఖ భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు అయినటువంటి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి నృత్యాంజలి సంస్థ గురించి తెలుసుకుందాం. ప్రముఖ భరతనాట్య నాట్యాచారిణి, నట్టువనార్, నర్తకి, పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీతజ్ఞురాలు, నిత్య నృత్యాన్వేషి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం తండ్రి 1942లో ఏర్పరిచిన నృత్య సంస్థ నృత్యోదయ. వీరు స్థాపించిన నృత్యోదయ సంస్థలో 1956లో అరంగేట్రం చేసిన తర్వాత పద్మా సుబ్రహ్మణ్యం అతి చిన్న వయసులో ఈ నృత్యోదయ సంస్థ సంచాలకులుగా ముందుకు నడపడం ప్రారంభించారు. మార్గ పద్ధతిలో భరతుని నాట్య శాస్త్రానుసారంగా ప్రతి విద్యార్థికి అంతర్లీనమైన శరీర విక్షేపాలను, రసానుభూతిని భావస్ఫూరకంగా తెలియజేయటం నృత్యోదయ ప్రత్యేకతలు. పవిత్రమైన భావనతో శిష్యులను నృత్యం, నాటకం, రంగస్థలంలో కుశాగ్ర బుద్ధితో పరిశీలింపచేస్తూ పరిశోధనా దిశగా ముందుకు నడిపించటం నృత్యోదయ సంస్థ ప్రత్యేకత. నృత్య కళాకారులను, సంగీత కళాకారులను, నట్టువనార్లను, వాద్య కళాకారులను ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మరియు నృత్యోదయ సంస్థకు దక్కుతుంది. శాస్త్ర విశ్వవిద్యాలయం తంజావూర్, నృత్యోదయ సంయుక్తంగా అండర్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులను దూర విద్య ద్వారా నృత్యం, సంగీతంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని డైరెక్టర్ గా డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యాన్ని నియమించడం జరిగింది. 2009 విజయదశమి నుండి ఈ తరగతులు ప్రారంభించడం జరిగింది. బహుముఖంగా దినదినాభివృద్ధి చెందుతున్న నృత్యోదయకు శుభాకాంక్షలు అందిస్తోంది మువ్వల సవ్వడి. ఇప్పుడు మొదటి రౌండ్ నాట్యధర్మి. ఈ వారం మనం కళాకారులకు ఇచ్చినటువంటి అంశం పదవర్ణం. ఈ పదవర్ణంలో ఉత్తరార్థం ఇచ్చాం, అంటే సెకండ్ హాఫ్. పదవర్ణంలో మొదటి భాగం అంటే పూర్వార్థం అనేది ఉన్నది. కానీ ఈ రోజున మనం ఇచ్చినటువంటి అంశం పదవర్ణంలో ఉత్తరార్థం, సెకండ్ హాఫ్. పదవర్ణం అంటే మొదటి భాగం కాకుండా ఉత్తరార్థం, రెండవ భాగం అన్నమాట. ఈ పదవర్ణం మధుర భావ సమన్వితమై, రసపూరితమై, పాండిత్యాన్ని వెదజల్లేది ఈ పదవర్ణం. చౌక కాలంలో ఉండేటువంటి ఈ పదవర్ణం, చౌక కాలం అంటే విలంబలయ. విలంబలయ అంటే స్లో టెంపో, ప్రథమ కాలం అన్నమాట. ఆ ప్రథమ కాలంలో ఉండేటువంటి అంటే రచనతో, ఈ ప్రథమ కాల రచనలో సాగినటువంటి ఈ పదవర్ణం నాయకి, నాయకుల భావ వ్యక్తీకరణకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది భరతనాట్య ప్రదర్శనలో ఎంతో ప్రధానమైంది. మనిషికి గుండె ఎంత ప్రధానమో అంత ప్రధానమైందన్నమాట. మరి ఇప్పుడు కళాకారులను పరిచయం చేసుకుందాం. ముందుగా శ్రీ నృత్యాంజలి అకాడమీ తిరుపతి నుంచి వచ్చారండి శ్రీ పి రవి సుబ్రహ్మణ్యం గారి శిష్యులు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. మొదట కుమారి ఆశా, కుమారి కె వరలక్ష్మి, కుమారి పి విజయశ్రీ, కుమారి టిఎస్ సమిత,
వీళ్ళందరూ కలిసి ప్రదర్శించేటువంటి అంశం నిన్నే నమ్మి ఉన్నాను. అఠాణా రాగం, ఆది తాళం. చిన్ని నన్ను పాలింప చిన్ని తళంకు తగదికు తగదదిగడదం తద్దిట్టకనగజం తదికిడతగతాం తజం తజం తదిగిడదం తగదిట్టకనగజం తదికిడతగతాం తజం తజం తదిగిడదం తద్దిట్టకనగజం తదిగిడదం తగదిట్టకనగజం తదిగిడదం 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 చిన్ని నన్ను పాలింప 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 గమరి సంగ శ్రీమ పదధపమ వెన్న పాలకాశించి దొంగ ఆటలాడిన వెన్న పాలకాశించి దొంగ ఆటలాడిన చిన్ని నన్ను పాలింప చిన్ని నన్ను పాలింప చిన్ని నన్ను పాలింప పమ పరిమ పరిమ పరి సరి పరిమ రిమ పని పని సరి దని ధజ పమ మన్ను తెనుసు యశోద కోపమణచనోర్ రచి భువన మెల్ల జూపిన 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 చిన్ని నన్ను పాలింప చిన్ని నన్ను పాలింప చిన్ని నన్ను పాలింప పద పదని దని ధరి దని పదని పమ మరి సరి మపని పని సరి మరి దని పదని పమ